బిగ్ బాస్ హౌస్‌లో 14 వారం నామినేషన్స్‌కి సంబంధించిన ఓటింగ్ ఇంకొక గంటన్నరలో పూర్తయిపోతుంది. కానీ అన్‌అఫీషియల్ పోల్స్‌లో ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. అదేంటి అంటే ఫస్ట్ స్థానం యథావిధిగా నిఖిల్ అనే చెప్పొచ్చు. కానీ సెకండ్ స్థానంలో అనూహ్యంగా ప్రేరణ దూసుకొచ్చింది. చాలా అన్‌అఫీషియల్ పోల్స్‌లో అంటే 3,50,000, 5,00,000, 7,00,000 పడ్డ పోల్స్‌లో కూడా దాదాపుగా ప్రేరణ 18% ఓటింగ్‌తో ఉంది. ఆ తర్వాత గౌతమ్ తర్వాత నబీల్ ఉండడం జరిగింది. అయితే ఇక ట్విస్ట్ ఏంటంటే గౌతమ్‌కి, ప్రేరణకి జస్ట్ 1% మాత్రమే తేడా ఉందనమాట. అంటే ప్రేరణకి 12 ఉంటే గౌతమ్‌కి 13 11 లేదా గౌతమ్‌కి 13 ఉంటే ప్రేరణకి 12. యాక్చువల్లీ మొన్నటి వరకు కూడా ప్రేరణకి, గౌతమ్‌కి మధ్య చాలా ఓటింగ్ డిఫరెన్స్ ఉండేది. కానీ ప్రేరణ అనూహ్యంగా ఓటింగ్‌లోకి దూసుకొచ్చింది. ఇక థర్డ్ స్థానంలో గౌతమ్, ఫోర్త్ స్థానంలో నబీల్ ఉండగా, ఫిఫ్త్, సిక్స్త్ పొజిషన్స్‌లో విష్ణు అలాగే రోహిణి ఇద్దరు కూడా టఫ్ కాంపిటీటర్స్‌గా ఉన్నారు. రోహిణి నిన్న సంచాలకుడి పక్కన పెట్టేస్తే, అంతకు మునుపు అన్ని టాస్కుల్లో చాలా అద్భుతంగా ఆడింది. నిన్న గౌతమ్ టాస్క్ గూడా ప్రాణం పెట్టి ఆడింది. దాంతో కొత్త ఓటర్స్ చాలామంది రోహిణికి ఓట్స్ వేస్తున్నారు. కానీ ఇక డేంజర్ జోన్‌లో ఎవరున్నారు అంటే విష్ణు అని చెప్పొచ్చు. విష్ణు, రోహిణి ఇద్దరు కూడా డేంజర్ జోన్‌లో ఉన్నప్పటికీ కూడా రోహిణి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. కాకపోతే ఇక విష్ణు, నబీల్, గౌతమ్, ప్రేరణ, నిఖిల్ వీళ్ళందరూ కూడా టాప్ 5 లోకెళ్ళిపోతారు.